రైల్వే బాయ్స్ ను ఒక్కసారిగా తొలగిస్తే కుటుంబాలతో పాటు నిరాశ్రయులవుతారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సిఐటియు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బి పూర్ణిమరాజు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా బాక్స్ బాయ్స్ గా పనిచేస్తున్న కార్మికులను పనుల నుండి తొలగించడం అన్యాయమని, వెంటనే వారిని పనుల్లోకి తీసుకోవాలని లేదా వెంటనే రైల్వే వేరే పని కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా రైల్వే గార్డ్స్, లోకో పైలట్ల బాక్స్ లోడింగ్, అన్లోడింగ్ చేసే బాక్స్ బాయ్స్ విధానాన్ని తొలగించి ట్రాలీ బ్యాగ్ గార్డ్స్ కు, లోకో పైలట్స్ కు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన గత 25 సంవత్సరాలుగా ఇదే పనిపై బ్రతుకుతున్న బాక్స్ బాయ్స్ ఒక్కసారిగా పనుల నుండి తొలగిస్తే కార్మికులు, వారి కుటుంబాలు నిరాశ్రయులవుతారని, ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి శాఖ కార్యదర్శి బి శ్రీనివాస్, బాక్స్ బాయ్స్ సీనియర్ కార్మికులు వి నాగేశ్వరరావు, బి సోమరాజు, ఎస్ సుదర్శన్ రావు, సిహెచ్ కృష్ణ, కె సురేష్, కె నాగరాజు, బి అప్పారావు, పి శ్రీనివాసరావు, బి దుర్గారావు, జి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో బాక్స్ బాయ్ గా పనిచేస్తున్నాం గత 20 సంవత్సరాల నుండి. ఇప్పుడు రైల్వే వారు తీసుకున్న ఆధునిక మార్పుల వల్ల బాక్స్ తీసేస్తున్నారు. దానివల్ల మేము జీవనోపాధి కోల్పోతున్నాం. దానివల్ల మా కుటుంబాలు జీవనోపాధికి లేక చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి రైల్వే శాఖ వారు మా కోసం జీవనోపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ నెల ఆగస్టు 31 వరకు ఎస్ఎంఆర్ వారు జీతాలు ఇస్తాము. ఆ పైన రావాల్సిన 1 నుంచి 5వ తారీఖు వరకు మాకు సంబంధం లేదని రాజమండ్రి స్టేషన్ ఎస్ఎంఆర్ వారు చెప్పారు మాకు. దీనివల్ల మాకు చాలా ఆందోళనగా ఉంది. కాబట్టి మాకు న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.